హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లౌజ్కి అయితే లెంత్ అనేది తక్కువ ఉంది. సో దాన్ని నేను ఈ విధంగా అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. దీనికోసం మనం నడుము దగ్గర సైడ్ జాయింట్స్ అనేటివి రిమూవ్ చేసుకొని నేను సేమ్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. దానికి ఈ విధంగా గ్యాదరింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది నేను 2.5 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. దీన్ని మనము బ్యాక్ సైడ్ నడుం పార్ట్ దగ్గర నుండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. రాంగ్ సైడ్స్ రెండు కూడా ఒకవైపు వచ్చే విధంగా ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా మనము ఈ ఫ్రిల్స్ అనేటివి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇవ్వాలి. ఓన్లీ బ్యాక్ సైడ్లో ఇవ్వడం వల్ల మనకు ఫిట్టింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా ఫ్రిల్స్ అనేటివి యాడ్ చేయాలి. ఈ విధంగా మనము ఫ్రిల్స్ అనేటివి కంప్లీట్గా యాడ్ చేసిన తర్వాత దీనికి మనం పైన టాప్ స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. సో ఫ్రిల్స్ అనేటివి మనకు నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. అండ్ స్టిచ్చింగ్ ప్రాబ్లం కూడా ఏమి రాకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ తర్వాత మనం నార్మల్గా ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఫ్రిల్స్ దగ్గర నుండి ఫిట్టింగ్ అనేది చేయాలి. ఎక్కడ ఫిట్టింగ్ చేయాలి అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసేయాలి. ఇదే విధంగా ఇంకో వైపు కూడా ఇదే విధంగా మార్క్ చేసి ఫ్రిల్స్ దగ్గర నుండి ఫిట్టింగ్ అనేది సో ఈ విధంగా ఫిట్టింగ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత మనకు బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా పెప్లం లుక్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనం బ్లౌజ్ లెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.